నమస్తే అందరికి. శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? సో, మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వాట్సాప్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, వాటెవర్ ద మీడియా ఇట్ ఈస్ మనకి ఒకటే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. లైక్ సునీత విలియం గారు సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు అని చెప్పేసి వస్తుంది కదా! It's like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big సో, యాక్చువల్లీ నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే అనమాట. ఈ స్పేసెస్ వాళ్ళు ఎట్లా వెళ్తారు? అవన్నీ కూడా నాకు అంత పెద్ద ఐడియా లేదు. అండ్ ఐ డోంట్ నో దట్ అంతగా నాకు ఇన్ఫర్మేషన్ కూడా తెలీదనమాట. సో, మార్నింగ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా చూస్తున్నాను. అంటే ఏంటి అసలా ఎందుకు వెళ్లారు? అసలు సునీత విలియం గారి గురించి నాకు కొంచెం చాలా తక్కువ తెలుసు. పెద్దగా తెలీదు. చాలా తక్కువ తెలుసు. సో, ఆమె గురించి ఇన్వెస్టిగేషన్ అట్లా మామూలుగా మార్నింగ్ నుంచి బ్రౌజ్ చేస్తూ ఉంటే నాకు చాలా ఇన్ఫర్మేషన్ నాకు తెలుసనమాట. లైక్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆవిడ గురించి చాలా గ్యాదర్ చేశాననమాట నేను మార్నింగ్ నుంచి. సో, అందులో కొన్నిటిని మీతో ఇప్పుడు షేర్ చేసుకోవడానికి ఈ వీడియో ఇప్పటికిప్పుడు నైట్ యాక్చువల్ టైమ్ వచ్చేసి ఇప్పుడు 10:00 అయింది. సో, 10:00 మీకు వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. అంటే సునీత విలియం గారు అసలు ఎందుకు వెళ్లారు అంటే ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ పర్పస్‌లో అక్కడికి వెళ్లారనమాట. సో, అక్కడ వాళ్ళు లైక్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసుకున్నారంట. లైక్ స్పేస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసుకున్నారంట. మొత్తం కొన్ని గ్రూప్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అన్ని కలిసి స్పేస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసుకున్నారంట. సో, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ ఎప్పుడైనా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. లైక్ నేను చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా ఈ ఒక్క రోజులో. సో, అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అసలు ఏంటి ఆ స్పేస్ కేవ్స్ ఎలా ఉంటాయి అక్కడ లోపల? అండ్ వాళ్ళు ఎట్లా అక్కడ సర్వైవ్ అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సునీత విలియం గారు యాక్చువల్‌గా దాని గురించి ఒక పర్పస్‌లో వెళ్లారనమాట. వెళ్ళేసరికి ఏమైందంటే వీళ్ళు రిటర్న్ వచ్చేదానికి మనకి ఉంటాయి కదా! మెషినరీ ఉంటుంది కదా! సో, ఆ వెహికల్స్ అన్నీ కూడా 2 డిఫరెంట్ వాళ్ళకిచ్చారంట. ఒకటి ఎలాన్ మస్క్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి స్టార్ అని చెప్పేసి వాళ్ళకిచ్చారనమాట. సో, ఏమైందంటే ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చి వాళ్ళొచ్చి రిటర్న్ వచ్చేది కాన్సెల్ అయింది. సో, కాన్సెల్ అవ్వడంతో ఏమైందంటే వీళ్ళు 8 డేస్ కింద వెళ్ళిన వాళ్ళు 9 మంత్స్ వరకు అక్కడే ఉండిపోవాల్సొచ్చిందనమాట. నిజానికి మనకి లైక్ మనం ఇక్కడి నుంచి యూఎస్ ఎళ్ళినా లేకపోతే ఫారెన్ డిఫరెంట్ కంట్రీస్‌కి వెళ్తే మనకేమనిపిస్తుంది ఒక జెట్ లాగ్ అనిపిచ్చి ఒక 2, 3 డేస్ వరకు మనం అసల కాన్షియస్‌లోనే సరిగ్గా ఉండలేం. బికాజ్ లైక్ మనకి వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. లైక్ ఎవరైనా అమెరికా నుంచి ఇటు నుంచి అటుకెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంటుంది నేను చెప్పే సిట్యుయేషన్ ఏంటో. జెట్ లాగ్ అని చెప్పేసి ఉంటుంది కదా! సో, అలాంటిది ఈ భూమి నుంచి అంతరిక్షంకి వెళ్లారు అంటే లైక్ షీ హాస్ ఎ డిఫరెంట్ అట్మాస్ఫియర్, డిఫరెంట్ డెన్సిటీ లెవెల్స్, గ్రావిటేషన్ ఉండదు. షీ యూజ్డ్ టు ఫ్లై పైనుంటే అట్లా ఎగరాల్సొస్తుంది. ఇట్లా గదా! సో, ఆమె ఎట్లా సర్వైవ్ అయిందని జెప్పేసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. బికాజ్ నాకు వాళ్ళ మీద ఇప్పుడు రెస్పెక్ట్ చాలా పెరిగిందనమాట. అంటే వాటి గురించి ఇంకా తెలుసుకోవాలని జెప్పేసి స్టిల్ ఐ మీన్ రిసర్చ్ ఆఫ్ దిస్ అసలు మొత్తం ఏంటి స్పేస్ క్రాఫ్ట్స్ ఏంటి? ఎలా ఉంటారని జెప్పేసి మొత్తం తెలుసుకునే ప్రయత్నంలో ఇంకా ఉన్నాననమాట నేను. సో, ఆమె అక్కడికి వెళ్ళింది. సో, 9 మంత్స్ వరకు అక్కడే స్టే చేశారనమాట. సో, అండ్ ఆల్సో మనకి ఇంకొక విషయం ఏంటంటే కుంభమేళా జరిగినప్పుడు అంతరిక్షం నుంచి మనకి ఒక ఫోటోని కూడా తీసుకొచ్చారనమాట. సో, ఒక ఫోటో తీసి మనకు పంపించారు కూడా. సో, చాలామంది అది చూసే ఉంటారు ఫోటో అది. ఎవరైనా ఫోటో చూడకపోతే పక్కన వేసాను చూడండి ఒకసారి ఫోటో. అంటే అంతరిక్షం నుంచి కుంభమేళా బాగా ఒక స్నాప్ తీసి పంపించారనమాట. చాలా అద్భుతంగా ఉంది. సో, అలా అన్నమాట. లైక్ వాళ్ళకి భూమి కనిపిస్తది కానీ భూమి మీదకి వాళ్ళు రాలేరు. బికాజ్ అవంతా కూడా చాలా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయన్నమాట. సో, అదేంటంటే మనకి బాండ్, అన్‌బాండ్ అని చెప్పేసి కొంచెం ఉంటుందంట. అక్కడికి వెళ్లి క్యాబిన్‌లోకెళ్ళి బాండ్ అవుతారు. తర్వాత దాన్ని అన్‌బైండ్ అవుతారు. బైండ్ అవుతారు. అట్లా మనకి చాలా టెక్నాలజీస్ నేను వాళ్ళు తెలుసుకున్నాను. ఇంకొంచెం డెప్త్‌గా తెలుసుకోవాలి. సో, మీకు చెప్పాలంటే కొంచెం డెప్త్‌గా తెలుసుకుంటాను. లైక్ స్పేస్ టెక్నాలజీస్ అన్నీ ఎలా ఉంటాయో మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అలా అన్నమాట. 9 మంత్స్ ఆమె ఎట్లా సర్వైవ్ అయ్యిందని ఆమె చెప్తే ఆమె ఏం చెప్పిందంటే ఆమెతో పాటంట ఒక చిన్న వినాయకుడి విగ్రహంతో పాటు మహాభారతం పట్టుకెళ్ళిందంట. మన మహాభారత గ్రంథాన్ని పట్టుకెళ్ళిందంట ఆమె. 62 సంవత్సరాలు ఉన్న ఆమె మనకి మహాభారత గ్రంథం పట్టుకెళ్ళిందంట. ఆమె చెప్తుండేదంట లైక్ ఆమె ఎప్పుడైనా ఒక యాంగ్జైటీ వచ్చినా, లేకపోతే ఏమైనా భయం వేసినా, లేకపోతే టెన్షన్ అనిపించినా ఇలా ప్రతి పరిస్థితుల్లో కూడా మహాభారతం చదువుతుండేదనమాటండి. సో, ఆమె షేర్ చేసుకుందంట యాక్చువల్‌గా. నేను ఆమె ఇంటర్వ్యూస్ చూసాను. అవన్నీ కూడా మొత్తం చెక్ చేశాను కదా! ఆమె ఇంకో ఇంటర్వ్యూలో చెప్పిందనమాట ఆమె. ఒక చిన్న వినాయకుడి విగ్రహంతో పాటు మహాభారతం కూడా పట్టుకెళ్ళిందంట ఆమె. సో, ఎప్పుడైనా మహాభారతం చదువుతుండేదనమాట. అంటే మహాభారతం చదివింది కాబట్టే చదవడం అంత గొప్ప కాదు కదా! చదివిన దాన్ని మన డే టు డే లైఫ్ విధానంలో దాన్ని పెట్టడం ఈస్ రియల్లీ చాలా పెద్ద థింగ్ అది. ఆమె చదివింది కాబట్టి అంతే స్థితప్రజ్ఞత అక్కడ ఉందనమాట.
లైక్ ఇప్పటికి ఎవరైనా అయితే ఏమవుతుంది? ఎందుకు ఇంత లేట్ అయ్యింది? మనం జనరల్‌గా మనం వెళ్ళే ట్రైన్ ఒక్కసారి డిలే అయితేనే మనం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఏంటి ఇంకా రీచ్ అవ్వట్లేదు అక్కడికి, మనం ఇంకా టైం అయిపోతుంది ఏంటి మనం ఈవెన్ వి ఫీల్ చాలా రిగ్రెట్ అయిపోతూ ఉంటామనమాట. అనవసరంగా ఎక్కాము ఈ ట్రైన్ అని చెప్పేసి రిగ్రెట్ ఫీల్ అవుతుంటాం. అలాంటిది తన ఈ ఈ ఒక ప్రాంతం నుంచి లైక్ ఏమంటారు గ్రహం నుంచి ఇంకో గ్రహం వెళ్ళింది అంటే లైక్ షీ ఈస్ రియల్లీ చాలా గట్స్ అని చెప్పొచ్చు ఆమెకి. 62 సంవత్సరాలంట ఆమెకి. సో, అలా అన్నమాట. అండ్ నాకు ఇంకొక కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఏంటంటే, అక్కడ జనరల్‌గా వాళ్ళకి ఈ ఏమైనా ఫీవర్ ఎట్లా వస్తే మనం థర్మామీటర్ పెట్టుకొని చెక్ చేసుకుంటాం కదా! అక్కడ వాళ్ళకి థర్మామీటర్ క్యాప్సూల్‌లో ఉంటదంట. సో, ఆ క్యాప్సూల్ వాళ్ళు వేసుకుంటే లైక్ ఎంత టెంపరేచర్ ఉంది బాడీ అని చెప్పేసి తెలిసిపోతుందంట. అండ్ అక్కడ మనకి వాష్‌రూమ్ ఏరియాస్ కూడా ఎట్లా ఉంటాయంటే, లైక్ వెంటనే వాటర్ ఏమైనా పడిందనుకోండి అక్కడ మనకి ఆ స్పేస్ క్రాఫ్ట్‌లో ఏమైనా వాటర్ పడితే అలా తిరుగుతూనే ఉంటుందంట. ఆ అట్మాస్ఫియర్ ప్రెషర్‌కి ఆ వాటర్ తిరుగుతూనే ఉంటుందన్నమాట. సో, వాళ్ళక్కడ టెక్నాలజీ ఎట్లా ఉంటదంటే, వీళ్ళు వాష్‌రూమ్‌కెళ్ళిన వాటర్ అంతా కూడా మనకి ఏమవుతుందంటే లైక్ వెంటనే పీల్ చేసే విధంగా ఉంటుందన్నమాట. వాళ్ళు డ్రింకింగ్ వాటర్ కూడా ఇది ఎంత నిజమో కాదో తెలీదు గానీ, వాళ్ళు తాగే డ్రింకింగ్ వాటర్ కూడా లైక్ వాళ్ళు వాష్‌రూమ్ వాటర్ ఫిల్టర్ చేసి, అదే డ్రింకింగ్ వాటర్ కింద తీసుకుంటారు అని నేను ఇంకొక ఇంటర్వ్యూలో ఎక్కడో విన్నాను నేను. బట్ ఐ యామ్ నాట్ దట్ అంత క్లియర్ కాదు దాని మీద. సో, అందుకే అంత ఎక్కువ చెప్పలేకపోతున్నాను దాని గురించి. సో, అండ్ ఆల్సో ఇట్లా చాలా విషయాలు మనకి వాళ్ళక్కడ చేస్తున్నారనమాట. అంటే అంత ఈజీ కాదు కదండీ! 62 ఇయర్స్ ఏజ్‌లో అంత సర్వైవ్ అయితే నిజంగా చాలా గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళ బాడీలో లైక్ ఈ బోన్ పవర్ అంతా కూడా తగ్గిపోతుందంట. అట్‌లీస్ట్ ఒక చిన్న స్పూన్ కూడా ఆమె ఎత్తలేదన్నమాట. సో, అలాగా అంత డేర్ చేసి చెప్పాలంటే నిజానికి ఆమె లైఫ్ మొత్తాన్ని రిస్క్‌లోనే పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత కాలు కూడా కింద పెట్టలేదు. అందుకే మనకి ఆ విజువల్స్ చూడొచ్చు. లైక్ ఆమె అది దిగగానే ఆ బోట్ అది మిషన్ దాని పేరు నాకు తెలీదసల. అది దిగగానే బయటకొచ్చేసి ఆమె వెంటనే ఒక వీల్ చైర్ అసిస్టెన్స్‌లో తీసుకెళ్లారు. బికాజ్ ఆమె కాలు కూడా కింద పెట్టలేదు. బికాజ్ అలా అంతన్నమాట. ఇప్పుడు ఆమె క్యూర్ అవ్వడానికి నాకు తెలిసి ఇంకొక 1 మంత్ దాకా పట్టొచ్చు. మాక్సిమం మనకొక 1 మంత్, 1-3 మంత్స్ పట్టొచ్చు. లైక్ మనం మళ్ళీ వెంటనే బోన్‌కి మెడిసిన్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా జరగాలన్నమాట. సో, ఐ థింక్ అంటే అంత లైఫ్ రిస్క్ చేసి, అక్కడికి వెళ్ళి, అక్కడ పరిశోధన చేసి, అక్కడ మనం లైక్ ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు కదా! లైక్ ఈ భూమి అంత సేఫ్ కాదు. కొన్ని థౌసండ్ ఆఫ్ ఇయర్స్ తర్వాత భూమి అనేది అంతరించిపోతుంది. మనమందరం కూడా షిఫ్ట్ అయిపోవాలి. అంటే అందరూ కూడా మార్స్‌కి వెళ్దామని అందరూ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. సో, అక్కడున్న కండిషన్స్ అన్ని కరెక్ట్‌గా సరిపోతాయి లేవో అని చెప్పేసి చూడాలంటే మనకి ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు అక్కడికి వెళ్ళాలి కదా! సో, నాకు తెలిసి నాకు ఇదివరకు అంత ఇంట్రెస్ట్ లేకుండే. బట్ ఈరోజు నుంచి ఏంటో మార్నింగ్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేస్తూనే ఉన్నాననమాట. సో, అందుకే మీకు షేర్ చేసుకోవాలి. నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే నాకు వెంటనే మీకు చెప్పాలనిపిస్తదనమాట. సో, అందుకే వెంటనే వీడియో ఆన్ చేశాను. లైక్ ఇంకా నైట్ 10:00 అయింది. సో, వెంటనే వీడియో ఆన్ చేసి మీకు వీడియో షూట్ చేస్తున్నాననమాట. సో, మీరు బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. బికాజ్ అస్సలు టైం లేదు మాకు. అస్సల. ఈవెన్ వీడియో షూట్ చేయడానికి కూడా టైం లేదు. కానీ బట్ డైలీ వీడియో పెట్టాలని చెప్పేసి మేము పెడుతున్నాము. ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్‌గ్రౌండ్. బ్యాక్‌గ్రౌండ్ ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఒక ఏప్రిల్ 5థ్ వరకు ప్లీజ్ ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ ఇగ్నోర్ చేయండి. అండ్ ఏప్రిల్ 5థ్ తర్వాత మీకు మంచి బ్యాక్‌గ్రౌండ్స్‌లో డిఫరెంట్ కంటెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ప్లీజ్ ఐ థింక్ యూ కెన్ అండర్‌స్టాండ్ మై సిట్యుయేషన్. సో, ప్లీజ్ అర్థం చేసుకోండి. కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ కూడా కొంచెం ఇగ్నోర్ చేయండి. కంటెంట్ మీద కొంచెం మీరు ఎట్లా చెప్తానో దాని మీద ఫోకస్ చేయండి. బికాజ్ లైక్ ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకొని నేను అంతా సెట్ చేసే టైం అస్సలు లేదు. సో, ఐ థింక్ యూ కెన్ అండర్‌స్టాండ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. అండ్ మనందరం ప్రేయర్స్ చేద్దాము. సునీత విలియం గారు ఖచ్చితంగా మంచిగా ఫాస్ట్‌గా రికవర్ అయ్యి మళ్ళీ ఆమె మనందరి ముందుకు రావాలని చెప్పేసి మనం ఖచ్చితంగా ఆవిడ గురించి ప్రేయర్ చేసుకుందాము. అండ్ ఆల్సో మీకొకటి తెలుసా? సునీత విలియం గారి ఫాదర్ ఏమో ఇండియన్ అంట. ఆమె మదర్ ఏమో మనకి యూరోపియన్ అంటన్నమాట. సో, ఆమె పెరిగిందంతా కూడా అమెరికాలో పెరిగిందంట. సో, ఇలా ఆమె గురించి చాలా తెలుసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో వాళ్ళెక్కడ జీవిత విధానం ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా మీకు కొన్ని విషయాలు షేర్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ అండి.